బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ సీఎం జగన్ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పర్యటిస్తున్నారు. హెలికాప్టర్ ద్వారా భీమవరం లూథరన్ గ్రౌండ్ కు చేరుకున్న ఆయన ఉదయం 11 గంటలకు సభా ప్రాంగణానికి వెళ్తారు. అక్కడ ఆక్వా రైతులతో ప్రత్యేకంగా ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. ఈ సమావేశం అనంతరం జగన్మోహన్ రెడ్డి క్లీరంపూడికి బయలుదేరి వెళ్లనున్నారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం భౌతిక కాయానికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ సీఎం జగన్ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పర్యటిస్తున్నారు. హెలికాప్టర్ ద్వారా భీమవరం లూథరన్ గ్రౌండ్ కు చేరుకున్న ఆయన ఉదయం 11 గంటలకు సభా ప్రాంగణానికి వెళ్తారు. అక్కడ ఆక్వా రైతులతో ప్రత్యేకంగా ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. ఈ సమావేశం అనంతరం జగన్మోహన్ రెడ్డి క్లీరంపూడికి బయలుదేరి వెళ్లనున్నారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం భౌతిక కాయానికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చైతన్య అందిస్తారు. చైతన్య, చెప్పండి. శ్రావణి, ఈరోజు 15వ తారీఖు జూలై 15వ తారీఖు మాజీ సీఎం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితే పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. దీనికి సంబంధించి ఆక్వా రైతులను అయితే ఇప్పటికే కలవనున్నారు. ఉదయం 10 గంటలకైతే ఇక్కడ ఉండిలో ఏర్పాటు చేసిన ఏదైతే లూథరన్ గ్రౌండ్స్ ఉందో లూథరన్ గ్రౌండ్స్ లోని ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. అక్కడ నుంచి పార్టీ నాయకులతో కలిసి ఏదైతే భీమవరంలో ఏర్పాటు చేస్తారో సభా ప్రాంగణానికి చేరుకుంటారు. దీనికి సంబంధించి రైతులతో అయితే అక్కడ ముఖాముఖి కార్యక్రమాన్ని కూడా ఆక్వా రైతులకు సంబంధించి ఏర్పాటు చేసిన సభలో అయితే రైతులతో మాట్లాడతారు. పెరిగిన ఫీడ్ ధరలు కానివ్వండి, అలాగే ఎక్స్పోర్ట్ ధరలు, వీటన్నిటికీ సంబంధించి కూడా రైతులతో అయితే మాట్లాడే పరిస్థితి అయితే ఉంది. అయితే నిన్నటి వరకు కూడా కొంత ఉత్కంఠంగా కొంత ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకున్న ఈ పర్యటన నేపథ్యంలో దానికైతే ఎట్టకేలకు ఈ ప్రభుత్వం నుంచి కూడా హెలికాప్టర్ ఎక్కనేమని చెప్పి, అలాగే ఈ సభ ఏదైతే ఉందో అడ్డుకుంటామని చెప్పి ఇప్పటికే కూటమి నాయకులందరూ కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి క్లియరెన్స్ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి అయితే భీమవరం చేరుకున్నారు. భీమవరం చేరుకొని రైతులకు సంబంధించి ఏదైతే 2019, 24 ఉందో 24 మధ్యలో అయితే ఇటు ఆక్వా రైతులకు సంబంధించి ప్రత్యేక చట్టాలు తెచ్చామని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. గతంలో ఏదైతే 2019కి ముందు టీడీపీ ప్రభుత్వం ఉందో అప్పట్లో ఆక్వా రైతు రంగానికైతే తీవ్ర సంక్షోభంలో ఉందని అప్పుడు కూడా మొండి చేయి చూపించారని చెప్పే పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఆక్వా రైతులు ఏదైతే ఉన్నారో మొత్తం వీరందరికీ కూడా అలాగే అప్సడా చట్టం తెచ్చినప్పటికీ కూడా ఇటు ఫీడ్ ధరలకు పెరిగిపోయినాయి, అలాగే ఎక్స్పోర్ట్ ధరలకు పెరిగిపోయినాయి. దీనికి సంబంధించి వీరందరూ కూడా ఇప్పటికే రోడ్డు మీదకి వచ్చి ఉద్యమాలు చేసిన పరిస్థితి అయితే ఉంది. వీరందరి తరఫున కూడా ఇటు అండగా ఉండి ప్రభుత్వంలో పోరాడి ఆక్వా రైతులకు అండగా ఉంటానని చెప్పి జగన్మోహన్ రెడ్డి అయితే చెప్పే పరిస్థితి ఉంది. ఇక్కడికి 11 గంటలకు రైతులతో ముఖాముఖి కార్యక్రమం తర్వాత అనంతరం కాపు ఉద్యమ నేత ఎవరైతే ముద్రగడ పద్మనాభం మృతి చెందారో కిర్లంపూడి అయితే ఇక్కడ నుంచి ప్రయాణించి అక్కడికి వెళ్ళి ఆయన మృతదేహానికి అయితే ఇటు నివాళులు అర్పించే పరిస్థితి అయితే ఉంది. శ్రావణి, థ్యాంక్ యూ చైతన్య.